భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్న భయమును తొలగించుకో, దేవుని యందు నమ్మకము హృదయంలో పెంచుకో, సురక్షితముగా క్షేమముగా ఉంటావు. దేనిని గూర్చిన భయమైన నీ హృదయంలో చోటు చేసుకుంటే అది నీకు తీరని నష్టానికి చేరువ చేస్తుందనేది ఖచ్చితం. అందుకే సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు. అది ఏదైనప్పటికీ నా దేవుడు చూసుకుంటాడు, ఆయన నాతో ఉన్నాడు, నా చేయి పట్టుకున్నాడు, నన్ను నడిపించువాడు, కన్న తండ్రిగా ఉండి సమస్త విషయాలలో భారం వహిస్తూ నడిపిస్తున్నాడు అనే ఒక విశ్వాసపు ఒప్పుకోలు నీ హృదయములో కలిగినప్పుడు నీ ప్రయాణము, నీ జీవితము, నీ కుటుంబము సురక్షితముగాను క్షేమముగాను కొనసాగుతుంది. ఇట్టి మాటలను మీ హృదయాలలో పదిలపరుచుకొని దేవునికి ఇష్టలుగాను మీరు సురక్షితముగాను బ్రతుకుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నీ పిల్లలకు కలిగిన భయములన్నిటిలో నుండి మీరు విడిపించండి. భయపడుట వలన కలిగే నష్టమును గూర్చి అయ్యా మీరు మాకు తెలియచేశారు. భయము వలన మనిషికి నష్టము కలుగుతుందని, ప్రాణాపాయము కూడా సంభవిస్తుందని మీ లేఖనాధారముగా మీరు హెచ్చరించారు. నీ పిల్లలలో గూడు కట్టుకున్న భయములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. యెహోవా నామమును బట్టి, యేసు క్రీస్తు అను నామమును బట్టి గొప్ప ధైర్యమును వహించుదురుగాక. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురని మీ లేఖనం సెలవిస్తుందయ్యా. మేము మిమ్ములను వెంబడిస్తూ నీతి మార్గములో నడిచినంత వరకు ఏ భయమునకు చోటివ్వాల్సిన అవసరత లేదని మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించి ధైర్యపరిచి వెన్నుతట్టినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించుమని వేడుకుంటున్నాం. నడువలసిన మార్గములను మీరు బోధించండి అయ్యా. నీ పిల్లలలో ఉన్న ప్రతి విధమైన పిరికి ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. అది రోగమైనను, ఆర్థిక సమస్యలైనను, శత్రువులైనను, అవిధేయులైన పిల్లలైనను, మాట వినని పిల్లల వలనైనను నా తండ్రి అయ్యా, ఆర్థిక సమస్యలే అయినప్పటికీ నా తండ్రి ఎటువంటి భయము కూడా నీ పిల్లలలో క్రియ చేయడానికి వీల్లేదయ్యా. మీ సహాయమును అనుగ్రహించి మీ కృప చూపమని వేడుకుంటున్నాము నాన్న. ఈ దినమంతయు మీరు నడిపించండి, కృపాక్షేమములతో నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. సురక్షితమైన మీ రెక్కల నీడలో దాగి ఉండుటకు సహాయమును దయచేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, కృపతో నింపండి, సురక్షితాన్ని కలుగు చేయండి. వ్యాధి బలహీనతలలో నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. మరణ భయములో నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యలనే భయములలో నుండి నాయనా నీ పిల్లలకు గొప్ప విడుదల కలుగునుగాక. నా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కూడా మీ కృప కాపుదలనివ్వండి నాన్న. మంచిగా చదవటానికి, చదువు మీద శ్రద్ధ నిలపటానికి కృప దయచేయండి. తల్లిదండ్రులకు విధేయులుగా మీరు మార్చండి. కన్న తండ్రి అయిన మీకు లోబడి బ్రతికే కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. కుటుంబ సమస్యలలో నుండి, భార్యాభర్తల సమస్యలలో నుండి విడిపించండి. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానమును మీరు స్థిరపరచండి. మీ స్తోత్రాలు. యవన పిల్లలను, చంటి పిల్లలను కృపలో భద్రపరచండి. వృద్ధులైన తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. జీవనోపాధిని బట్టి దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాపుదల భద్రతను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. దూర ప్రాంతాలలో ఉండి చదువు నిమిత్తం ఉంటున్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. జాబ్స్లో నాయనా నీ పిల్లలు అయ్యా ఇదిగో దూర ప్రాంతాలలో ఉంటుండగా మీ కాపుదల, సురక్షితాన్ని కలుగు చేయమని అయ్యా మీ చేతులలో సమర్పిస్తున్న మీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతలకు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప, ఆయన క్షేమము మీకు అనుగ్రహించునుగాక. ఆయన కాపుదలలో నిత్యము కాపాడబడుదురుగాక. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ
సహకరిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.